యాక్చువల్లీ నేను యాక్షన్స్ మూవీ చూడను, బట్ బాగుంది, నాకు నచ్చింది. ఏమనిపించింది మీకు మూవీ? బాగుంది, కనెక్ట్ అయ్యాం బాగా. ఓవరాల్ రేటింగ్ ఏమి ఇస్తారు? 4.5 ఇస్తాను. చాలా బాగుంది. ఫైటింగ్స్, యాక్షన్స్ సూపర్. యాక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 4.5. మళ్ళీ చూడొచ్చు. డోంట్ మిస్ మూవీ. ఫైటర్ చాలా బాగుంది. రితిక్ రోషన్ బీజం మామూలు లేదు. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, చాలా ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. మొత్తం అసలు పేట్రియాటిజం అసలు దంచేశారు మొత్తం. అసలు చాలా బాగుంది. రితిక్ రోషన్ స్వాగ్, దీపికా పడుకొని స్వాగ్ అసలు అని యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అసలు విఎఫ్ఎక్స్ ఎక్కడ తగ్గలేదు. చాలా బాగుంది సినిమా ఇది. 3D బెస్ట్. ఒక మినిట్ కూడా బోర్ కొట్టలేదు. సినిమా చాలా బాగుంది, చూడాలి ఈ టైం. చాలా సెక్సీ ఉంది. సాంగ్స్ బాగున్నాయి కానీ ఏం చెప్తారు? అది చాలా బాధాకరం. పర్ఫెక్ట్ రివెంజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ట్రై చేయాలి, చూడాలి. హైదరాబాద్ అంతేం లేదు. హైదరాబాద్ పేరు ఏదో అంటే ఎయిర్ ఫోర్స్ కి షిఫ్ట్ అవుతాడు, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆన్ డ్యూటీ అయిపోతాడు. చెక్ చేయాలి. బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 10 అంటే ఇప్పుడు రిపబ్లిక్ వస్తుంది కదా, హిట్ అయితే పక్కా హిట్. మొత్తం సినిమా ఫ్యామిలీతో పాటు అందరు చూడొచ్చు. పఠాన్ మూవీ ఎలా అనిపించింది? పఠాన్ కదండి, ఫైటర్ చాలా బాగుంది. రితిక్ రోషన్ గారి 2 కళ్ళకి ఇట్లే చూస్తున్నా. ఫైట్లు గూస్ బంప్స్ వచ్చేసాయన్న. హాలీవుడ్ హీరో మిషన్ ఇంపాసిబుల్లో నచ్చితే టామ్ క్రూజ్ గారు ఉన్నట్టున్నారన్న. నేనైతే ఇది ఫైటర్ సినిమా అనుకోలే. మన టామ్ క్రూజ్ గారు అయితే మిషన్ ఇంపాసిబుల్ ఎనిమిది పార్ట్ బాగుంది అన్న. సినిమాలో ఏం లేదన్న, స్టోరీ కాన్సెప్ట్ అంతా స్లోలీగా ఉంటుంది. బట్ ఫైట్లు గూస్ బంప్స్ మనకు వేరే లెవెల్ అయినా, యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ అయినా, అవుట్ అండ్ అవుట్ లుక్లో కనిపిస్తారు భయ. సిద్ధార్థ్ ఆనంద్ గారి డైరెక్షన్ వేరే లెవెల్ ఇచ్చి పడేసింది భయ. మరొకసారి బాలీవుడ్ దండాట మొదలైంది. 1250 కోట్లు కలెక్ట్ ఈజీ కొట్టేస్తాయి భయ. సినిమా అందరూ చూడండి. ఫైటర్. अच्छा पूरी फाइटिंग फ्लाइंग में एयरफोर्स में फाइटिंग है पूरा. गाने गाने अच्छे हैं, नॉर्मल नहीं देखना. नया गाना रिलीज हुआ 26 जनवरी का. नया गाना रिलीज हुआ, अच्छा दिखा वो गाना. वंदे मातरम का कैसा हुआ? एक्शन पूरा एयर में था, जबरदस्त था एक्शन. कुछ नया कुछ बताओ एयरफोर्स के बारे में. मतलब क्या बोलना है एयरफोर्स के दिखाया ना वो मूवी में अच्छा दिखा है पूरा. 3D बेस्ट. 4DX बेस्ट दिख रहा मेरे को 3D से. तो 3D में कैरेक्टर कैसा लगा आपको? अनिल कपूर का अच्छा दिखा. दीपिका पादुकोण बारे में. दीपिका యాక్షన్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంది. మొత్తం పైన ఫైట్ సీన్ అన్నీ చాలా మంచిగా ఉంది. గ్రాఫిక్స్ కానీ ఆమె యాక్టింగ్ బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఉన్నాయి చాలా, అంటే ఎమోషనల్ చాలా సీన్స్ ఉన్నాయి. ఏడుపు వచ్చేస్తుంది. మనం చనిపోతారు కదా కొంతమంది, దానికోసం ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. హాలీవుడ్ నుంచి చాలా బాగున్నాయి. హాలీవుడ్ కన్నా పఠాన్ కన్నా ఇది సినిమా ఏ కోట్లు సంపాదిస్తుంది. 2Dలో చూస్తే బెటర్, 3Dలో బెటర్? 3Dలో బెటర్ చాలా. ఆ సినిమాలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సినిమాలో కూడా మనం ఉన్నాం అనిపిస్తుంది. చాలా దగ్గర. ఇది బ్లాక్ బస్టర్ అండి, ఫ్రీడమ్ లాగా. రేటింగ్ ఎంత తీసుకున్నాం? 5. हिट ब्लॉकबस्टर. एंग्जाइटी था, अब काम पे जाना है मूवी देखने के बाद. रियली इसमें हैदराबाद का भी एक शॉट लगाया हुआ है, बट वेरी नाइस. एज ए आर्मी का बेटा हूँ मैं भी, मेरे पापा एक्स मिलिट्री है. सो आफ्टर सीइंग दिस मूवी आई फील वेरी हैप्पी. सब लोग ज़रूर देखिए फाइटर मूवी हैदराबाद में. आफ्टर लॉन्ग टाइम ऋतिक रोशन हाउ इज हिज लुक्स? Yeah, it's amazing. Looks, style, body, wow, amazing. Really, he don't look like age का है. Fitness. दीपिका पादुकोण. Amazing, beautiful. End तक हम लोग ना अभी देख रहे हैं और कुछ है क्या बोल के. मस्त, beautiful. Action is amazing. Chasing, fights वगैरह आखिरी में जो जाके बचाता है ना. काटे आ गया अनिल कपूर. He is looking very young, smart. मूवी वॉज सुपर अमेजिंग. 100 को 100 और 10 of 10. थैंक यू सो मच यार. पाकिस्तान का वार का वही दिखाया. रिपब्लिक डे के लिए इंडिया पाकिस्तान का जो दिखाया ना वही दिखाया. आफ्टर लॉन्ग टाइम ऋतिक रोशन का कैरेक्टर कैसा लगा? लॉन्ग टाइम एक्शन हीरो है वो, एक्शन ही रहेगा उसके लिए. रोमांटिक तो हीरो नहीं है वो, एक्शन हीरो है, एक्शन ही रहेगा. दीपिका पादुकोण कैरेक्टर नॉर्मल कैरेक्टर. शी इज एयरफोर्स लेडी, सो द कैरेक्टर फुल ऑफ एक्शन सीन्स.
full of action scenes. Last full of action scenes. Somewhat boring, but average movie. Anil Kapoor. Anil Kapoor also a good actor. Bas. He's a senior actor. दीपिका पादुकोण बारे में दीपिका बात करते हैं लेडी जो एयरफोर्स में है ना, एयरफोर्स को अपॉर्चुनिटी दे रहा लेडीज़ को, एयरफोर्स में अपॉर्चुनिटी दे रहा बोल के इस पर रोल में रखा गया. पुलवामा अटैक के बारे में आया ना, पूरे में अटैक दिया इसमें, बस थोड़ा ही दिया पुलवामा अटैक के लिए, बस इतना ही. रेटिंग कितना देते? रेटिंग आउट ऑफ 5 में 3 देता हूँ मैं. 2.5 3 एवरेज मूवी. हैदराबाद में एक्शन दिखा, हैदराबाद में नेवी फोर्स का जो है ना, एयरफोर्स का. ఇట్స్ ఓకే ఎవ్రీవన్ చూడొచ్చు, బాగుంది సీన్, అన్ని బాగున్నాయి, స్టోరీ కూడా బాగుంది. చాలా డేస్ తర్వాత హృతిక్ రోషన్ ఒక కొత్త క్యారెక్టర్లో చూడొచ్చు. గ్రాఫిక్స్ మనకు అనిపించవు, బట్ రియాలిటీగానే ఉంటుంది అంతా. యాక్షన్ సీన్స్ ఎలా అనిపించాను? ఇట్స్ సూపర్, ఎక్సలెంట్. దీపికా పాదుకోణ క్యారెక్టర్ ఎలా ఉంది? తనకు కూడా గుడ్. సాంగ్స్ అంత చూడలే. యాక్షన్ సీన్స్ పక్కా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్క సీన్. అంటే ఇప్పుడు 2024 పెద్ద హిట్ కొట్టిందని చెప్పవచ్చా? అది ఇక వచ్చే మూవీస్ బయట ఉంటుంది బ్రో, ఇక మనం స్టార్టింగే చెప్పలేము. అది ఏ సినిమా కన్నా సిమిలారిటీ ఉందా? అది చెప్పలేం, ఎందుకంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు కదా. సో ఇప్పుడే స్టార్టింగ్ అండ్ 2024, ఆఫ్టర్ దట్ చెప్పొచ్చు మిడిల్లో. అది 2D బెస్టా 3D బెస్టా? 3D బెస్ట్ ఎక్స్పీరియన్స్. యా ఎఫెక్ట్ అనిపించింది, బట్ కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఉంటే 3D ఇంకా రియల్ బాగుంటుంది. యా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ లైక్ ఎట్లా అంటే పుల్వామా అటాక్ గురించి యా పుల్వామా అటాక్ గురించి బేస్డ్గా ఉంటుంది, బట్ పార్ట్ ఆఫ్ దట్ ఇది ఫిక్షనల్ స్టోరీ కాబట్టి అంత రియలిస్టిక్ ఉండదు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 4 out of 4. థ్యాంక్ యూ బ్రో.